ఈ పార్టీ 11 పడ్డానికి కారణం ఏమిటి అని ముందు ఆ నాయకుల విశ్లేషణ ఈ రోజు చేసుకున్నారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా అంటే ఓటమి నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకుంటారు. నాకు అది కనిపించటంలా. ఎందుకు ఓటమి జరిగింది విశ్లేషణ చేసుకున్నట్టు కానీ తదనుగుణంగా దాని రెమెడీస్ చర్యలు తీసుకోవడం కానీ ఆ పార్టీలో నాకు కనబట్టలేదు. సరే ఏంటి కాదు వాళ్ళ పార్టీలో కనిపిస్తుందో కానీ కూటమిలో అయితే స్పష్టంగా కనిపిస్తున్నది 60 మంది ఫెయిల్యూర్ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం కొన్ని సర్వేలు కూడా చాలామందికి నెక్స్ట్ అసలు సీనే లేదు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే హెచ్చరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరిస్తున్నారంటగా వస్తున్న వార్తలు నిజమా? ఇప్పుడు ఆ వార్తలు సర్వేలు ఎవరు చేయమన్నారండి? సర్వేలు ఎవరికి అవసరం అండి? ఈ ప్రభుత్వం మీద సర్వే చేయించాలంటే ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, సీఎం గారు అండర్లో పనిచేస్తుంది. అది ఎవడో ఒకటి సర్వే చేసేసి ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ని పట్టుకొని గెంతడం, ఇవన్నీ ఎందుకండి? కాదండి, సీఎం గారు సర్వే చేయమంటే ఎవరికి చేస్తారు అనుకూలంగా? ఇప్పుడు గవర్నమెంట్ మీద ఏ పథకమైనా సరే ఎలా అమలవుతుంది అన్నటువంటి సర్వేని ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి సీఎం గారికి. సో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది, ఈజ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి సీఎం అంటే. సరే కాదు, మరి ఎందుకు పదే ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నారు? కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నమెంట్ కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు మీరు పద్ధతులు మార్చుకోవాలని మంత్రుల్ని ఎమ్మెల్యేలు? జనరల్ తప్పే ఉందండి, చెప్తే చెప్తే తప్పని కాదు. మీరు జాగ్రత్తగా పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజా సమస్యలు ఎందు ఉండండి అని చెప్తే తప్పండి? అది కూడా ఒక విడ్డూరము విచిత్రమేనా వీళ్ళకి? గతంలో వీళ్ళకి ఎవరు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఎవరు చెప్పలేదు, అసలు వీళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన చెప్పడానికి ఎక్కడ ఉంటుంది ఆస్కారం? అలా ఉండమంటే అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నేను 94 నుంచి వస్తున్నాను, ఆయన ప్రతిసారి రివ్యూలు చేసి దగ్గరున్న ఇన్ఎఫిషియన్సీ ఏవైనా ఉంటే పాయింట్అవుట్ చేసి సరిదిద్దుకోండి అని చెప్తాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్లో దిట్ట. చెప్పడం తప్పు అంటారేంటి? నాకు అర్థం కాదు. అంటే ఏదో ఒకటి మరక అంటించేసి ఎదుటోడి మీద వేసేయాలని చూసి దాని ద్వారా లబ్ధి పొందాలని కోరుకోవడం చాలా తప్పు. అలాగే ఇందాక జూపూడి గారు ఒక మాట అన్నారు, దానికి ఒక నా అభిప్రాయాన్ని జోడిస్తాను వర్మ గారు. జోడించండి. ఇక్కడ ధన్కడ్ గారు సుప్రీంకోర్టు మీద కామెంట్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారా? అది కాదండి. ధన్కడ్ గారు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ గా పనిచేశారు. ఆయనకి తెలియంది కాదు, కేశవానంద భారతి కేసులో ద బేసిక్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెనాట్ బి ఆల్టర్డ్ అని చెప్పింది. ఎస్, అది ధన్కడ్ గారి వాదనకి సపోర్టివ్ గా ఉంటుంది. ఓకే, గవర్నర్ కి రాష్ట్రపతికి టైం లిమిట్ ఫిక్స్ చేసే ప్రావిజన్ రాజ్యాంగంలో లేదు. అంబేద్కర్ గారు ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ లో అమెరికన్ ప్రెసిడెంట్ కి మన ప్రెసిడెంట్ కి కంపేర్ చేస్తూ అబ్సల్యూట్ వీటో పవర్ ఎందుకు ఇవ్వటం లేదు అని అంటే ప్రజాప్రభుత్వాలే ఆధిపత్యంలో ఉండాలి కాబట్టి ప్రెసిడెంట్ కి ఉండండి, మీరు ప్రెసిడెంట్ కి పాకెట్ వీటో, సస్పెన్స్ వీటో అనే 2 వీటోలు ఉంటాయి ఇండియన్ ప్రెసిడెంట్ కి కానీ గవర్నర్ కి కానీ. అది విచక్షణ అధికారం కాబట్టి దాని మీద సుప్రీంకోర్టు అలా మాట్లాడింది కాబట్టి ధన్కడ్ గారు రియాక్ట్ అయ్యారు. దాని మీద ఆ డీటెయిల్ జోలికి వెళ్ళట్లేదు. వారు అన్నదానికి మాణిక్యాలరావు గారు ఏంటి 60 మంది లిస్ట్ ఏంటి నిజమా? ఓకే, నేను 60 మంది లిస్ట్ గురించి చెప్తాను. చెప్పబోయే ముందు ఇంకో మాట చెప్తాను. చెప్పండి. ఇక్కడ జూపూడి గారు మాట్లాడుతూ, సరే మళ్ళీ ప్రస్తావించేది ఏముందా కానీ, మనం కుళ్ళిపోయిన వ్యవస్థలో ఉన్నాము అని. మనం కుళ్ళిపోయిన వ్యవస్థలో ఉన్నామా, మనం కుళ్ళిపోయామా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగాన్ని నేను ఇస్తున్నా, ఈ రాజ్యాంగం చాలా గొప్పది, ఈ రాజ్యాంగం ద్వారా అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు, గొప్ప సమాజాన్ని నిర్మించవచ్చు అని చెప్పారు. అదే క్రమంలో ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఈ రాజ్యాంగం దొంగల చేతుల్లోనో పనికి మాలిన వాళ్ళ చేతుల్లోనో పడితే దాని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పారు.
అలాంటప్పుడు సమాజ హితం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, వ్యవస్థలు, రాజకీయ పార్టీలు ఉంటాయి. సమాజాన్ని దోచుకోవడం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు సమాజం కుళ్ళిపోయిందని మనం అనలేం. సమాజంలో ప్రభావితం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కుళ్ళిపోయినటువంటి వాళ్ళు రావడం వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. నెంబర్ 1. రెండోది, ఒక పైలట్ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకునేటువంటి నిర్ణయాన్ని రోజువారీగా పైలట్కు అలవాటు ఉన్నా ఏదో ఒక సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు, ప్రమాదంలో వచ్చినప్పుడు పైలట్ తీసుకునేటువంటి నిర్ణయం వల్ల మంచి జరగవచ్చు, ఒక్కొక్కసారి పైలట్ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రమాదం జరగవచ్చు. కానీ కొమ్మినేని పైలట్ తోటి పోల్చడం అనేది చాలా హాస్యాస్పదం. రెగ్యులర్ గా వాళ్ళు చేసే పనే అది. పైలట్ రెగ్యులర్ గా చేసే పని అయినా ప్రమాదం జరగవచ్చు. ఇక్కడ ఈయన తమ్ముడు కోని సరిదిద్దడానికి ఏం ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూసేది ఒకరికొకరు బెయిల్ ఇవ్వటం. బెయిల్ ఇవ్వడానికి కోర్టు రకరకాల ఆస్పెక్ట్స్ చూస్తుంది. దానిలో బెయిల్ వచ్చింది, ఓకే, మందలిచ్చింది. ఏమని ఇట్లా కూడా ఎక్కిల్ శాస్త్రం చేయొద్దనో నవ్వద్దు అనో, అంతేగాని కొన్ని కోర్టు చెప్పని కూడా చెప్పారు. కాబట్టి క్వైట్ డిఫరెంట్ సబ్జెక్టు. రెండోది, మీరు అడిగింది ఏంటి 60 మంది అని. ఎస్, కొత్త వాళ్ళు ఉంటారు, కొద్దిగా అలసత్వం వహించేటువంటి వాళ్ళు ఉంటారు. మేము ఈ నాశనం చేయబడినటువంటి వ్యవస్థల మొత్తాన్ని సరిదిద్దాలనుకున్నప్పుడు, దాదాపు 20 సంవత్సరాలు గత ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని వెనక్కి నెట్టేసినప్పుడు, సరిచేయాలనుకున్నప్పుడు అందరూ కూడా పనిచేయాలని ఒక తాపత్రయం మాకుంది. అలాంటప్పుడు అందరూ పనిచేయాలని కోరుకుంటారు. దాన్ని నడిపించేటువంటి నాయకుడుగా ఇగో ఒకరు వెనకబడ్డారో, ఇద్దరు వెనకబడ్డారో, సక్రంగా చేయండి అని చెప్పడంలో తప్పులేదు. ఒక మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే చెప్పకపోవటం తప్పు. ఒక అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిరిగితే మందలించకపోవటం తప్పు. లేకపోతే శీలాల్ని చెక్కిస్తే మంత్రులు అయి ఉండి శీలాలను చెక్కిస్తా ఉండి మాట్లాడితే మందలించకపోతే తప్పు. ఏ తప్పు చేయకపోయినా మీరు తప్పు చేయొద్దు, వేగంగా పనిచేయడం అనేది పెద్ద తప్పు కాదని చెప్పేసి. ఓకే, ఏంటి పేరు నాని గారిని ఏంటంటే అంత ఇబ్బంది పెడుతున్నారట? పేరు నానే కాదండి, తప్పు ఎవరు చేసినా తప్పించుకోవడానికి అవకాశం లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ శాతం తప్పులు చేస్తూ ఆ తప్పుని పక్కదారి పట్టించడానికి మానసికమైనటువంటి దాడులు చేస్తూ, వ్యక్తిగతమైనటువంటి హననం చేస్తూ, స్త్రీల యొక్క శీలాన్ని చెంకిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు చూశాం. రాజ్యాంగాన్ని కూడా విచ్ఛిన్నం చేశారు. నేను ఇందాక కూడా ప్రస్తావించాను.